హాయ్ నేను సతీష్. చాలా 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 అప్డేట్స్ అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నా. వీడియో చూసే ముందు సరదాగా ఒక లైక్ కొట్టేసేయండి. అట్లాగే విన్నర్ ఎవరు అనుకుంటున్నారో ఒక మెసేజ్ పెట్టండి. ఏ సీజన్‌లో లేదు ఇంత ఉత్కంఠ. గతంలో ఒక ఇండియా, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరిగితే ఉన్నంత ఉత్కంఠ అయితే ఈసారి నెలకొంది. అంత హైప్ వచ్చింది. ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తారు? అన్న మాదిరిగా ఫుల్ ఓవర్ ఎక్సైట్‌మెంట్ అయితే ఉంది. ఎందుకంటే గౌతమ్ కృష్ణ అండ్ నిఖిల్ ఇద్దరి మధ్య కూడా మామూలు ఫైట్ కాదు. చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది. నువ్వా నేనా హోరాహోరీ అంటాం కదా! అట్లాంటి ఫైట్ ఈ ఓటింగ్ పరంగా చూసుకుంటే వెబ్‌సైట్స్‌లో అన్నింట్లో ఒకలా ఒక 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 సెక్షన్ ఆఫ్ ఒపీనియన్ పోల్స్‌లో గౌతమ్ కృష్ణ లీడ్‌లో ఉంటే, కొన్నింట్లో నిఖిల్ ఉండడం వల్ల ఎవరు అనే ఉత్కంఠ అయితే ఉంది. సో, అది గ్రాండ్ ఫినాలే షూట్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వదు కదా! సండే నైట్ 7 తర్వాత అది ఆ లైవ్‌కి సంబంధించి అదంతా షూట్ అవుద్ది. అప్పటికైతే అవుద్ది. సరే, ఇప్పటికి ఎవరు హౌస్ నుంచి బయటకొచ్చేసారు? అసలు సూట్ కేస్ చుట్టూ ఎట్లాంటి గేమ్ ఉండబోతుంది? అలాగే చీఫ్ గెస్ట్ ఎవరు? చాలా అప్డేట్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. ఇప్పటికే మన ఇన్‌స్టా అకౌంట్‌లో కూడా షేర్ చేయడం జరిగింది. అది చూసేవాళ్ళు కూడా ఇక్కడ ఒక మెసేజ్ పెట్టండి. అట్లాగే లైక్స్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ ఉంటుంది. ఈ సీజన్ స్టార్టింగే చెప్పాను నేను. ఈ సీజన్ నుంచి ఒక లెక్క, ఇంతకుముందు ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క ప్రతి అప్డేట్ ఫస్ట్ మన ఛానల్ నుంచి, మన ఇన్‌స్టా అకౌంట్ నుంచి రీచ్ అవుతాయి. మీకు అన్నీ షేర్ చేస్తానని చెప్పా కదా! అదే మాదిరిగా చెప్పా. ఈ వీడియోలో కూడా ఎన్ని అప్డేట్స్ ఉంటాయంటే, అసలు గేమ్ ఎట్లా ఉండబోతుంది? సూట్ కేస్ ఎవరికి వచ్చే ఛాన్స్ ఉంది? ఆహ్, ఇప్పుడు ఎక్స్ కంటెస్టెంట్స్ అందరూ కూడా ఫస్ట్ అప్డేట్ ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ ప్రోమో కూడా చూసారు కదా! వాళ్ళందరూ వచ్చి సాంగ్ అయితే షూట్ చేయడం, పెర్ఫార్మెన్స్ ఇదంతా ఉంటుంది. అట్లాగే హీరో కమ్ డైరెక్టర్ ఉపేంద్ర ఒక రేంజ్ కదా! ఒకప్పుడు ఆయన నటించిన దానికంటే ఆయన డైరెక్షన్ చేసిన సినిమాలంటే మామూలు క్రేజ్ కాదు. 'రా', 'ఇష్', 'ఉపేంద్ర' ఇవన్నీ సూపర్ డూపర్ హిట్స్ కదా! ఆయన వచ్చి మరి ఎవరిని బయటికి తెస్తాడు? తెచ్చేసాడంట ఆల్రెడీ. ఎవరినంటే అవినాష్. అవినాష్‌నైతే ఆయన బయటికి తెచ్చేసారు అని నాకున్న అప్డేట్. అట్లాగే ఇంకొక కంటెస్టెంట్ ఎవరు? ప్రేరణ. టాప్ 5థ్ పొజిషన్‌లో అవినాష్ ఉంటే, ఉపేంద్ర లోపలికి వెళ్లి ఆయన బయటికి తీసుకొచ్చేస్తారు. అట్టగే మరి ప్రేరణని ఎవరంటే టాప్ 4థ్ పొజిషన్‌లో ఈవిడ ఉంటుందంట. ఉండేటప్పుడు ఈమెను ఎవరంటే ప్రజ్ఞా జైస్వాల్. ఆ అమ్మాయి కూడా ఇప్పుడు ప్రోమోలో కనపడింది కదా! ఆమె వెళ్లి ప్రేరణని బయటికైతే తీసుకొచ్చేసింది. అయితే అన్‌అఫీషియల్ పోల్స్‌లో అన్నింటిలో జస్ట్ 4-5 5, 6, 7 ఇట్లాగా 1% అటు ఇటు ఉంటే అన్‌అఫీషియల్, అఫీషియల్‌లో అటు ఇటు అయింది కదా! మొత్తానికి ప్రేరణ కూడా వచ్చేసింది. వీళ్ళిద్దరూ వచ్చేసేటప్పటికి ఖచ్చితంగా మరి గత సీజన్‌లో ఏంటి, గత సీజన్ 6, 7లో కూడా ఆరుగురు ఉండేటప్పుడు కూడా సిల్వర్ సూట్ కేస్ ఆఫర్ చేస్తే ఎవరు కూడా తీసుకోలే. అర్జున్ అంబటి, అట్లాగే ప్రియాంక జైన్, ప్రిన్స్ షవారు వీళ్ళందరూ ఆరుగురు ఉండేటప్పుడే, శివాజీ, అమరు, ప్రశాంత్ వీళ్ళందరూ ఆరుగురు ఉండేటప్పుడు కూడా సూట్ కేస్ ఆఫర్ చేస్తే తీసుకోలే. ఐదుగురు ఉండేటప్పుడు కూడా ప్రియాంక తీసుకోకుండా వచ్చేసిన తర్వాత, అప్పుడు నలుగురు ఉండేటప్పుడేమో ఆయన అల్లరి నరేష్ ఇంకా రాజ్ తరుణ్ వెళ్ళి ఒక గోల్డెన్ సూట్ కేస్ వెళ్ళి 15 లక్షలు ఆఫర్ చేస్తే అప్పుడు ప్రిన్స్ షవార్ అయితే తీసుకున్నాడు. అట్లాగే ఇప్పుడేంటైతే మరి ఈ సీజన్‌లో చాలా వెరైటీగా, చాలా డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తున్నారట. మరి ఎందుకో ఏంటో గాని, ఊహించని టర్న్స్, ట్విస్టులు, సర్ప్రైజెస్ ప్లాన్ చేద్దామని ముందుగా చెప్పినట్టు ఏంటో గాని, ఎందుకంటే ఆరుగురు ఉండేటప్పుడు కాదు, ఐదుగురు ఉండేటప్పుడు కాదు, నలుగురు ఉండేటప్పుడు కూడా కాకుండా నాకున్న అప్డేట్ ప్రకారం ఇది చూద్దాం మరి రేపు ఎట్లా చూపిస్తారేంటో. కేవలం ముగ్గురు ఉండేటప్పుడు సూట్ కేస్ ఆఫర్ చేసే అవకాశం ఉందంటే, ఇప్పుడు బయట కొన్ని లీక్స్ వస్తున్న అప్డేట్స్, సోషల్ మీడియాలో జరుగుతున్న బజ్ కూడా, డిస్కషన్ కూడా ఏంటంటే, ఒక సీజన్ 4లో సోహెల్, ఆ తర్వాత సీజన్ 6లో శ్రీహాన్, ఆ తర్వాత లాస్ట్ సీజన్‌లో ప్రిన్స్ షవర్, ఓటీటీ సీజన్‌లో హరియానా వీళ్ళు నలుగురు తీసుకున్నారు కదా! మరి ఈసారి ఏంటి, అప్పుడు నలుగురు ఉండేటప్పుడు, ఐదుగురు ఉండేటప్పుడు, ఆరుగురు ఉండేటప్పుడు అట్లా జరిగింది. బట్ ఈసారి ఏంటంటే ఐదుగురు ఉండేటప్పుడు కూడా ఆఫర్ చేయలేదంట సూట్ కేస్. అట్లాగే అవినాష్ వచ్చేసిన తర్వాత నలుగురు ఉండేటప్పుడు కూడా అప్పుడు కూడా సూట్ కేస్ ఆఫర్ చేయలేదంట. దాంతో ప్రేరణ కూడా బయటకొచ్చేసారు. ఓట్ల పరంగా మీరు చూస్తేనే. తర్వాత ముగ్గురు ఉండేటప్పుడు మరి చేస్తారా? నబిల్, నిఖిల్, గౌతమ్ వీళ్ళ ముగ్గురు ఉండేటప్పుడైనా సూట్ కేస్ ఆఫర్ ఉంటుందా? లేకపోతే ఆ ముగ్గురులో కూడా ఒకరొచ్చేసాక, ఆ ఒకరు కూడా ఎవరంటే నబీల్ వచ్చేసే ఛాన్సెస్ వెరీ హై ఉన్నాయి గనక, ఆయన వచ్చేసాక మరి వాళ్ళిద్దరు ఉండేటప్పుడే ఇద్దరికి ఇంత టఫ్ ఫైట్ వచ్చింది గనక, ఇద్దరు విన్నర్ అనిపించుకునే మెటీరియల్స్‌గా అంత టఫ్ కాల్ వచ్చింది గనక, ఇద్దరికి సమన్యాయం చేసేద్దాం అన్న మాదిరిగా ఆ ప్రైజ్ మనీ గురించి కూడా ఒక అప్డేట్ అయితే చెప్పేస్తాం. ఆ ప్రైజ్ మనీని కూడా ఈక్వల్‌గా చేసేసి ట్రోఫీ ఒకరికి, ప్రైజ్ మనీ కూడా ఆల్‌మోస్ట్ 50-50 ఆ మాదిరిగా ఒక అట్లా చేసి కార్ ఒకళ్ళకి అట్లా ఏమన్నా చేస్తారా? ఎందుకని మొత్తానికి ఆ ముగ్గురు దగ్గర ప్రైజ్ మనీ, ఈ సూట్ కేస్ ఆఫర్‌లు ఇవన్నీ కూడా సూపర్ డూపర్ ట్విస్ట్‌లు అయితే ప్లాన్ చేస్తాను. ఇది కూడా మంచిదే, మార్పు మంచిదనే మాదిరిగా ఆరుగురు ఉండేటప్పుడు, ఐదుగురు ఉండేటప్పుడు, నలుగురు ఉండేటప్పుడు కాకుండా ఈసారి ముగ్గురంట. మరి ఎందుకు ఏంటి మనం రేపు లైవ్‌లో ఎపిసోడ్ అంతా చూసాకైతే మాట్లాడదాం. అలాగే ఇంకోటేంటి, ప్రైజ్ మనీ గురించి కూడా చెప్పా కదా! ఈ సీజన్‌లో ఈ వీక్ ఈ స్టార్మా నుంచి వీళ్ళందరూ సీరియల్ ఆర్టిస్టులందరూ వచ్చి ఇలా ఈ టాస్క్‌లు ఆడించేటప్పుడు అది బాటా రేట్ లెక్క చెప్పా కదా! 9,369, 13,000
133 ఇట్లా రేట్లు పెట్టేటప్పుడే నేను చెప్పా. అప్పటికి ప్రైజ్ మనీ 54,30,000 ఉందంటే మెల్లగా 70,000కి రౌండ్ ఫిగర్ ఆ టాస్క్ల ద్వారా చేయించి ఫైనల్‌గా 55,00,000 వరకు ప్రైజ్ మనీ చేద్దామనే ఉద్దేశంతో చేస్తున్నారని నాకు అర్థమైతుంది. ప్యూర్‌లీ మై గెస్సింగ్, నా అంచనా, నా అనాలిసిస్ అని చెప్పి కదా, ఎగ్జాక్ట్‌గా అదే జరిగింది. 55,00,000 ప్రైజ్ మనీ. అయితే ఇక్కడ కూడా ఒక ట్విస్ట్ ఏంటంటే ఈ 13,133, 10,190 ఇట్లా ఆడించారు కదా! ఇలా ఆడించి ఫైనల్‌గా ఒక్క రూపాయి తక్కువ 55,00,000 వరకు తీసుకొచ్చి ఆపారంటే ఒక్కడ తగ్గింది పుష్ప అని మాదిరిగా ఆ ఒక్క రూపాయి కోసం మళ్ళీ ఫన్ టాస్క్ అది గౌతమ్ కృష్ణ ఆడతారని తెలుస్తోంది. సో మొత్తానికి ఫన్నీగా ఒక టాస్క్ ఆడించి ఆ ఒక్క రూపాయి వాల్యూ కూడా తెలియడానికి ఇక హౌస్‌లో అడుగుపెట్టినప్పుడు జీరోతో మొదలుపెట్టి లాస్ట్ ప్రైజ్ మనీ ₹1 కూడా మీరు కష్టపడి టాస్క్‌లు ఆడే గెలుచుకోవాలి. బిగ్ బాస్ హౌస్‌లో ఏది ఊరికే రాదు అని మరొకసారి చెప్పడానికి లక్షల రూపాయల కోసం ఒక టాస్క్ ఆడితే 1,00,000, 1,50,000, 2,00,000, 3,00,000, 5,00,000, 20,00,000 కూడా వచ్చినవి చూసారు. అలాగే ఒక్క రూపాయి కూడా టాస్క్ ఆడే సంపాదించుకుంటారు అన్నమాదిగా అదొక ట్విస్ట్. అంటే ఫైనల్‌గా 55,00,000 రౌండ్ ఫిగర్ ప్రైజ్ మనీ. మరి ఆ ప్రైజ్ మనీ ముగ్గురు ఉండేటప్పుడు సూట్ కేసు ఎవరికి ఎంత ఆఫర్ చేస్తారా, లేకపోతే ఆ ముగ్గురు ఉండేటప్పుడు కాకుండా 1 టాప్ 2 ఉండేటప్పుడు ఆఫర్ చేస్తారో చూద్దాం. అది కూడా క్యూరియాసిటీ ఉండబోతుంది. సో ఇన్ని అప్డేట్స్. మరి ఇప్పటికైనా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి, అట్లాగే మెసేజ్ కూడా పెట్టండి. ఇంకా చీఫ్ గెస్టులు ఎవరెవరు రాబోతున్నారంటే బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీ ఉంది కదా, మాస్ మహారాజ్ లాంటి మాస్ వైబ్రేషన్స్తో గాడ్ ఆఫ్ మాసెస్ ఏదో ఆయనకి బిరుదు అంటారు కదా ఫ్యాన్స్. సో ఆ టీం అయితే రాబోతుంది అన్నట్టు, డాకు మహారాజ్ టీం. అట్లాగే పుష్ప 2 మూవీ వాళ్ళ టీం కూడా రాబోతున్నారు. అట్లాగే సాయి ధరమ్ తేజ్ ఆయన మూవీకి సంబంధించి, ఎందుకంటే ఈ సంక్రాంతికి క్రిస్మస్ సందర్భంలో వచ్చే ఫ్రైడే వీటన్నింటిలో చాలా మూవీస్ రిలీజ్ ఉన్నాయి కనుక వీళ్ళన్నింటి కోసం ప్రమోషన్ల కోసం ఒక ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందరికీ ఇచ్చేద్దామని ప్లాన్ అయితే చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా ఇంకా చీఫ్ గెస్ట్గా కూడా రామ్ చరణ్ వచ్చే ఛాన్సెస్ వెరీ హై. నేను వీక్ స్టార్టింగ్లో 2 డేస్ 3 డేస్ బ్యాకే చెప్పా రామ్ చరణ్ కోసం డిస్కషన్ జరుగుతుంది, సుమ కూడా వచ్చే ఛాన్స్ ఉంది ఫ్రైడే అని, అవన్నీ జరిగినాయి కదా. అట్లాగే రామ్ చరణ్ కూడా అప్పుడు కన్ఫర్మ్ కాలేదు, కన్ఫర్మ్ అయితే చెబుతాను కదా. ఇప్పటికున్న అప్డేట్ ప్రకారం ఎక్కువ ఛాన్సెస్ రామ్ చరణ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి చీఫ్ గెస్ట్గా. ఒకవేళ తప్పితే వెంకటేష్ అయినా రావచ్చు, వచ్చే ఛాన్సెస్ ఉంది. అట్లాగే ఇంకోటి ఏంటంటే విజయ్ సేతుపతి ఆయన కూడా రాబోతున్నారు ఆయన మూవీ ప్రమోషన్ కోసం కూడా. అయితే ఇప్పుడు ఎవరది అవినాష్ వాళ్ళు ఉండేటప్పుడు బయటకు తెచ్చేదానికోసం ఉపేంద్ర లేదా విజయ్ సేతుపతి లోపలికి వెళ్ళి ఆయన తీసుకురావాలని ఫస్ట్ డిస్కషన్ చేసుకుని ప్లాన్ చేసుకున్నారంట. బట్ మళ్ళీ షెడ్యూల్ అంతా చేంజ్ చేసుకుని ఫైనల్ ఉపేంద్ర వెళ్ళి అవినాష్ని తీసుకొస్తారు. ఇక విజయ్ సేతుపతి వస్తారు. మరి ఆయన బ్రీఫ్ కేసు మళ్ళీ ముగ్గురు ఉండేటప్పుడు ఆఫర్ చేస్తారంటే ఆయన కూడా వచ్చే ఛాన్సెస్ మొత్తానికి ఇది ఉన్నాయి. సో ఇవన్నీ అప్డేట్స్ ఇట్లా ఉండబోతుంది. ఇక సరే విన్నర్ షూట్ అంటారా, లాస్ట్లో అదంతా చెప్పే కదా 7కి ఇట్లా లైవ్లో అన్నారు కనుక అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనకి 8, 9 ఈ టైంలో నాగార్జున లోపలికి వెళ్ళి వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ఫైనల్గా అదంతా ఉండబోతుంది. కానీ చాలా ఎగ్జైట్మెంట్ అయితే నెలకొంది. ఎప్పుడు ఏ సీజన్లో లేదు. అయితే ఫస్ట్ వీక్ తెలిసిపోవడం, లేదా 5 వారాలకి తెలిసిపోవడం, లేదా 10 వారాలకి తెలిసిపోవడం, లేదా చాలా ఎర్లీగా తెలిసిపోయింది ఇతర విన్నర్ ఇతర రన్నర్ అనే పొజిషన్స్ క్లారిటీ వచ్చేది. కానీ నిన్న ఏవీలు చూసినా ఏవీల కింద ఒక నేను లాజిక్ కూడా చెప్పా. ఆయన ప్రముఖ సాయి రమేష్ గారు టెక్ నాలెడ్జ్ దానికి సంబంధించి ఆయన చెప్పినట్టుగా చూస్తే ఇప్పటికి కూడా ఒకసారి మీరు చూడండి. నేను చెప్పే కదా, నేను ఇందాక ఈవినింగ్ ఆ టైంలో చూసేటప్పటికి గౌతమ్ కృష్ణ 16 లక్షల వ్యూస్ వస్తే 70,000 పైగా లైక్స్ వచ్చాయి ఆయన ఏవి ప్రోమోకి సంబంధించి. అట్లాగే నిఖిల్కి సంబంధించి 11 లక్షల వ్యూస్ వస్తే 34-35,000 వరకు లైక్స్ అయితే పడ్డాయి. సో ఇది కూడా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు, ఎవరికి ఎక్కువ జర్నీ కనెక్ట్ అయ్యారు, ఆడియన్స్ పాజిటివ్ వైబ్రేషన్, అలాగే మిస్డ్ కాల్స్ కూడా చూసుకోవచ్చు కదా. ఎందుకంటే వెబ్సైట్స్, ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టా అన్నింటిలో గౌతమ్ హవా ఉంటే యూట్యూబ్లో మాత్రం నిఖిల్ హవా ఉంది. సో అందుకే ఇంత టఫ్ వస్తుంది. మరి మీకేమనిపించింది? మార్నింగ్ వీడియోలో కూడా చాలా డీటెయిల్గా అనలైజ్ చేసి విన్నర్కి దీనికి సంబంధించి ఆ వీడియో కూడా చూడాలంటే చూడండి. సరే ఎపిసోడ్ వైజ్ కూడా చూసుకుంటే ఎట్లా అంటే ఆ మ్యాంగో మలై కోసం ఫుల్ ఫన్ అనిపించింది. అవినాష్ మొన్నటి నుంచి అడగడం, ఎదురు చూడడం, బిగ్ బాస్ కూడా బెల్లం మోగించి లోపలికి పిలిపించి లాస్ట్కి పెయింటింగ్ ఇవ్వడం, ఫోటో కాదంటే మళ్ళీ అదే కట్ చేసి బౌల్లో వేసి కావాలంటే అట్లా పంపించడం, ఫన్నీగా అనిపించింది. ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి టైం పాస్ కావాలి కదా, బోర్ కొట్టకుండా. అట్లాగే ఈ ఫాలో బ్లాక్ టాస్క్ కూడా ఏంటి ప్రేరణ చెప్పింది. ఇక ఆల్మోస్ట్ అందరినీ ఫాలో చేస్తారు, పాజిటివ్ వైబ్రేషన్ ఉన్న వాళ్ళు, అంత నెగిటివ్ ఉండదు. కానీ ఇక్కడ బ్లాక్ ఎవరి కోసం పెట్టారు, ఎంత నిజంగా మనసుకు తీసుకున్నారా, హట్ అయ్యారా, అంత సిచ్యువేషన్స్ ఉందా అనేది కాస్త ఇంట్రెస్ట్గా ఉంటుంది. మరి ఇక్కడ ప్రేరణ అయితే అందరినీ ఫాలో చేయాలి ఆల్మోస్ట్ అని చెప్పి ఇప్పుడు టాప్ 5 ఈ నలుగురితో పాటు ఇంకా పృథ్వీ, విష్ణుప్రియకి ఆమెకి చాలా గొడవలు అయ్యాయి. బట్ విష్ణుప్రియ కూడా పాజిటివ్ అంట, ఫాలో అప్ చేస్తే. ఎందుకంటే ముందు కూడా మంచి ఫ్రెండ్షిప్ ఉండేది, ఈ హౌస్లోకి వచ్చాక అంత గొడవలు అయ్యాయి, మళ్ళీ లాస్ట్లో కలిసిపోయామన్నారు కనుక సో మళ్ళీ హౌస్లోకి రాకముందు ఏదైతే విష్ణుప్రియతో ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉందో అదే కొనసాగుతుందో అనిపించింది. అట్లాగే రోహిణి విషయంలో కూడా లాస్ట్లో చూసాం, ఆ అమ్మాయి వచ్చి సూట్ కేసు ఇవ్వడం కావచ్చు, మళ్ళీ ఫ్రెండ్షిప్ వైబ్రేషన్ రావచ్చు, ఆ ఎంకరేజ్ చేయడం కానీ ఆ పాజిటివ్ కనుక
సో మిగతా 5గురితో పాటు ఈ టాప్ 5లో ఉండే వాళ్ళతో కాకుండా వాళ్ళ నలుగురికి వాళ్ళ పేర్లు కూడా అయితే ఆవిడ ఇది పెట్టింది. మరి బ్లాక్ ఎవరంటే సోనియాకి పెట్టింది. ఎందుకంటే ఆవిడ పర్సనాలిటీ నచ్చలేదు. బయటికి వెళ్ళి వచ్చాక ఎలిమినేట్ అయిపోయి వచ్చాక కూడా ఇక్కడంటే మేము చాలా ప్రెజర్‌తో ఉంటాం. ఈ ఎన్విరాన్మెంట్ ఇదంతా ఇట్లా ఉండదు. మరి ఆవిడకి ఏమైంది? చాలా పీస్‌ఫుల్‌గా ఉంటారు కదా! సేమ్ టాక్సిక్కే నాకైతే నచ్చలేదని చెబుతుంది. సరే ఈవిడ రియాక్షన్ ఎలా వచ్చింది? మరి సోనియా రియాక్షన్ ఎట్లా ఉంటదో చూడాలి. ఆవిడ ఏమి స్పందిస్తారో సోషల్ మీడియాలో ఏంటని. అట్లాగే మెయిన్ సోనియాకి సంబంధించి ఇద్దరు పెట్టారు. నబీల్ అండ్ ప్రేరణ బ్లాక్ చేస్తామని. పృథ్వీరాజ్‌కి సంబంధించి గౌతమ్ కృష్ణ అండ్ ఇంకెవరు అవినాష్ వీళ్ళిద్దరైతే బ్లాక్ చేస్తామని పెట్టారు. మిగతా అందరూ కామన్ ఇక ఆటోమేటిక్‌గా అంత నెగెటివ్ ఏముంటది. 2 రోజులు పోతే అందరూ మర్చిపోతారు. ఫ్రీ అయిపోతారు కంప్లీట్‌గా. ఇప్పుడు గౌతమ్ కృష్ణ బ్లాక్ పృథ్వీకి అన్నాడు. ఎందుకంటే లీస్ట్ కనెక్షన్ సింక్ అవ్వకూడదు, కలవకపోవడం. ఇక్కడ కలవలేదంటే మరి తర్వాత కూడా ఇంకేం కలుస్తారు? హాయ్ బై అంతే అట్లా ఉండదు. అంతే హాయ్ బ్రో అంటే హాయ్ బ్రో. అంతకు మించి ఏముండదుగా. నబీల్ నాగ నాగం పాము అనింది, పగబడతానింది హరితేజ. అట్లాగే సోనియా ఫేక్ సంచాలకుని తీసి పడేసింది, పోక్ చేసింది. సో నాకు చాలా హర్టింగ్ అనిపించింది ఆ టాస్క్‌లో. ప్రభావతి టాస్క్‌లో సంచాలకుగా ఉండేటప్పుడు పెద్ద గొడవ అయింది కదా! సో ఆ తర్వాత కదా నామినేషన్‌లో కూడా గొడవ అవ్వడం. ఆ 4గో వీక్ 3వ వారం ఆ టాస్క్ అయింది. 4గో వారం ఆవిడ ఔట్ అయింది దాంతో. సో వాళ్ళిద్దరిని బ్లాక్ చేస్తానని చెప్పి ఆయన చెప్పాడు. అటు నిఖిల్ కూడా మాక్సిమం అందరిని ఫాలో అవుతాయని చెప్పేసి బ్లాక్ ఎవరు సీత బేబక్ అంట. బేబక్ ఆ కుక్కర్ ఇష్యూ వల్ల ఏమో మొన్న ఎందుకంటే వాళ్ళిద్దరూ వచ్చి ఇతను నామినేషన్ చేసింది కదా బేబక్క. సీత నామినేట్ చేయకపోయినా అప్పుడు చెప్పిన స్టేట్మెంట్ నచ్చలేదని. వెరీ బ్యాడ్. ఎందుకంటే గేమ్స్ పరంగా గర్ల్స్‌ని వాడుకోవడం ఇవన్నీ నాకు నచ్చలేదు ఆ స్టేట్మెంట్. ట్రాప్ చేస్తా, వాడుకుంటా ఇట్లాంటి మాటలైతే నాకు చాలా నచ్చలేదు. బాగా హర్ట్ అయ్యాడు ఆ విషయంలో. ఏంటి అంత మాట అనేసిందని చాలా ఎమోషనల్ అప్పుడే కదా నేను ఉండను వెళ్ళిపోతా, బయటికి వెళ్ళిపోతా అన్నాడు. తర్వాత మళ్ళీ మనసు మార్చుకున్న సారీ అని చెప్పి ఇవన్నీ అయింది కనుక సో ఫస్ట్ నుంచి ఆయన అంటున్నా ఉన్నాడు. బయటకు వచ్చాక ఒక క్లారిఫికేషన్ అయితే తీసుకున్నారు. కాస్త ఎందుకన్నావు, ఏ ఉద్దేశంతో అన్నావు, నీకు ఎందుకు అలా అనిపించింది ఏంటి అనేది. నేనంటే ఏవి చూసాక కూడా అతను కూడా కొంత ఈ విషయంలో మనకి నెగిటివ్ అయ్యి ఉంటుంది ట్రాక్ చుట్టూ. ఎందుకంటే ఆయన ఏవీలో కూడా క్లియర్‌గా చూపించారు. మొత్తం ఆల్మోస్ట్ యష్మి అతన్ని ఎంతలా ఓపెన్ అప్ అయి చెప్పింది. ఇతడు ఎట్టా మౌనం అర్ధంగీకరమైన మాదిరిగా ఉన్నాడు. ఖండించినా పూర్తిగా ఖండించలే. విన్నట్టుగా ఊకొట్టి అట్లా. సో ఓకే. గతం కథ ఇప్పుడు అదంతా అవసరం లేదు ఇంకా. సరే అవినాష్ కూడా సేమ్ బ్లాక్ పృథ్వీ అంట. గేమ్ పరంగా వన్ డే బ్లాక్ చేసి మళ్ళీ కలుస్తారంట. నామినేట్ చేయడానికి తన ఫేవరెట్ కంటెస్టెంట్ ఫన్నీగా అనిపించాయి. అయితే సరే లాస్ట్‌లో మాత్రం మళ్ళీ అన్నారు కదా నబీలు వీళ్ళందరూ ఎవరు నిఖిల్ వాళ్ళంతా ఇక్కడ అందరిని ఫాలో అవుదాం. అందరూ ఫాలో అవుదాం. ఎవరికెవరు శత్రువులు కాదు. బయటికెళ్ళాక కూడా కలుద్దాం. పార్టీ చేసుకుందాం అని ఒట్టు వేసుకొని మరి కలుద్దాం అని అనుకుంటున్నారు. 22 మంది కలుస్తారు. సో ఎవరు పర్సనల్‌గా తీసుకోరు. నెగటివిటీ పెట్టుకోరు. క్యారీ చేయరు. ఆళ్ళు చెప్పినట్టుగా నిఖిల్ చెప్పినట్టుగా మేమంతా ఒకటే. ముందు నుంచి మంచిగా కలిసి ఉండేవాళ్ళు. ఇకపైన కూడా కలిసే ఉంటాం. కలుస్తాం. హాయ్ అంటాం. బాయ్ అంటాం. ప్రొఫెషనల్‌గా ఒకరికొకరు హెల్ప్ కూడా చేసుకుంటారు. గత సీజన్‌లో కూడా జరిగింది. సో కలిస్తే కలుస్తారు. లేకపోతే లేదు గానీ ఇప్పుడున్నట్టుగా ఆ నెగెటివ్ నీ ఫ్యాను, నా ఫ్యాను వాళ్ళు వీళ్ళంత ఉండదు. సో కెరీర్ కోసం వాళ్ళు ఎవరు స్ట్రగుల్స్ వాళ్ళు పడతారో నచ్చితే కలుస్తారు. లేకపోతే లేదు. ఇంత దూరంగా ఉంటారు తప్ప ఈ నెగెటివ్ వైబ్రేషన్, నెగెటివిటీ క్యారీ చేసేది ఉండదు. ఇప్పటికీ నేను చెప్పేదేంటంటే ఈ ఫ్యాన్స్ పేరుతో ఇంకా ఒకరినొకరు రెచ్చగొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, ట్రోలింగ్ చేసుకోవడాలు, నెగెటివ్ స్ప్రెడ్ చేయడాలు, ద్వేషాన్ని పెంచడాలు ఇలాంటివి వద్దు ఆపేసేయండి. ఎందుకంటే అన్నపూర్ణ స్టూడియో దగ్గరికి మీరు ఎవరైనా వెళ్ళాలంటే వెళ్ళండి. హాయిగా ఎంజాయ్ చేయండి. అంతే తప్ప అంతకు మించి అక్కడ ఒక ఏమంటారు దాన్ని మాస్ హిస్టీరియా క్రియేట్ అయ్యేసరికి ఏం చేస్తున్నారో తెలియక ఒళ్ళు తెలియని ఆనందంతో లేకపోతే విపరీత చేష్టలకి పాల్పడి లాస్ట్ సీజన్ ఒక ఎగ్జాంపుల్. పోలీసులైతే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మామూలు అబ్జర్వేషన్ లేదు. ప్రతి సోషల్ మీడియా అకౌంట్స్ కావచ్చు, అట్లాగే ప్రతి యాక్టివిటీ క్లియర్‌గా గమనిస్తా ఉన్నారు. సరదా తీరిపోద్ది. మామూలుగా ఉండదు. ఇంకా పచ్చిగా మాస్‌గా చెప్పాలంటే దోల తీరిపోద్ది. అలా చేస్తారు. ఇంకేమాత్రం పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారు. ఎందుకంటే ఇప్పటికే ఫుల్ ఫోకస్ పెట్టారు. చాలా ఫోర్స్‌నైతే స్పెషల్‌గా సీసీ కెమెరాలు పెట్టారు. బిగ్ బాస్ టీమ్‌తో కూడా మాట్లాడుకొని చాలా అరేంజ్‌మెంట్స్ అయితే పెట్టారు. లాస్ట్ సీజన్ చూసాం కదా! వాళ్ళు మహిళలు అమర్‌దీప్ వాళ్ళ మదరు, వాళ్ళ వైఫ్ కార్‌లో వచ్చేటప్పుడు కూడా కారు మీదకి అద్దాల మీదకి కారు ఎక్కేసి గెంతడాలు, రాళ్ళు ఇసరడాలు, బస్సు అద్దాలు పగలగొట్టాలు, కలుగులు ఎలకల్లా పారిపోయారు. ఒక్కొక్కడు ఫోన్‌లు ఆపుకొని ఎక్కడెక్కడికో దూరంగా. సో అలాంటి సిట్యుయేషన్ ఇస్తారు పోలీసులు ఏమాత్రం స్కోప్ ఇవ్వరు. ముందే తేడా వచ్చి కొద్దిగా అనుమానాస్పదంగా వీడేందిరా ఇక్కడ వీడికి ఏం పనిరా ఇక్కడ తిరుగుతున్నాడు, మక్కలు ఎరగదీసి బొక్కలో వదిలేయడానికి కూడా రెడీగా ఉన్నారంట. సో ఎవరైనా వెళ్తే హ్యాపీగా టీవీలో చూసుకోండి, కంప్యూటర్‌లో చూసుకోండి, ల్యాప్‌టాప్‌లో చూడండి, ఫోన్‌లో ఎంజాయ్ చేయండి. ఇంకా లేదు దగ్గరికి వెళ్దామంటే అంటీ మూటనడిగా దూరంగా సరదాగా ఎంజాయ్ చేయొచ్చు. అంతే తప్ప ఇప్పుడు చూసారు కదా! వాళ్ళు ఎంత చక్కగా చెప్పారు నిఖిల్, నబీల్ ఏమీ లేదు. వ్యతిరేకత అనేది వేషమెత్తుకోవడం. మేమందరం ఒకటే. మేమందరం ఫ్రెండ్సే. ముందు వచ్చినప్పుడు ఫ్రెండ్సే. తర్వాత ఫ్రెండ్సే. నెగెటివిటీ ఏమాత్రం ఉండదు. మేము అంతగా కలిసి ఉంటాం. అందరికీ సక్సెస్ ఉండాలి. కెరీర్ అంతే ఒక పార్ట్ ఆఫ్ గేమ్ కింద వచ్చారు. ఒక రియాలిటీ షో అనే గేమ్ షోలో వచ్చారు. ఆడారు. నచ్చినట్టుగా ఆడారు. నచ్చినోళ్ళకి కనెక్ట్ అయ్యారు ఆడియన్స్. నచ్చినోళ్ళకి కనెక్ట్ అవ్వలేదు అంతే. ఇక్కడితో క్లోజ్ చేసేయాలి. అంతే తప్ప ఇంకా ఈ సోషల్ మీడియా అకౌంట్స్‌లో, వాట్సాపుల్లో, లేకపోతే ఫేస్‌బుక్కుల్లో, ట్విట్టర్‌లో అనవసరమైన నెగెటివిటీ స్ప్రెడ్ ఎవరెవరు గెలుస్తారు నిఖిల, గౌతమి అంతే బస్.
ఓకే ఆయన గెలిచాడు ఈయన అంత అంత పిచ్చలైట్ తీసుకుని అంతే తప్ప పర్సనల్గా తీసుకొని ఇంకా విపరీతంగా నెగిటివిటీ పెంచుకొని వాళ్ళు బాగానే ఉంటారు, మేము బాగానే ఉంటాం, అందరూ బాగానే ఉంటారు. ఎవరైతే అక్కడికి వెళ్ళి రాళ్ళు రుబరాలు పైత్యాలు ప్రదర్శిస్తారో వాళ్ళే ఇబ్బందులు పడతారు. గత సీజన్లో ఎవరు ఎన్ని పాటలు పడ్డారో తెలుసు కదా, ఎవ్వరు మీకోసం రారు. అదైతే దృష్టిలో పెట్టుకోండి. నా అడ్వైజ్ మాత్రమే, ఒక సీనియర్గా చెబుతాను కదా, సో ఒక సలహా మాత్రమే. మీరు ఎలాగే చెబుతారో మేము అలాగే చేస్తామంటే మీ కర్మ అది. ఇంతకు మించి నేను ఎవరిని చెప్పలేను. సిచ్యువేషన్ అయితే చాలా మీ చేతులు దాటిపోయే లెక్క తెచ్చుకోకండి. మళ్ళీ మీ పేరెంట్స్ ఇబ్బంది పడి మీరే తిరగాలి ఆ స్టేషన్ల చుట్టూ, ఆ కేసుల చుట్టూ, ఆ పంచాయతీల చుట్టూ. సో జాగ్రత్త. చాలా ఎన్నో కెమెరాలు చెప్పారండి, 54 ఎన్నో సీసీ కెమెరాలు స్పెషల్గా అన్నపూర్ణ స్టూడియో చుట్టూ ఏర్పాటు చేశారు. ఓకే, ఇవన్నీ పక్కన పెట్టండి. ఆ హౌస్ మేట్స్ కూడా ఎంత ఫ్రెండ్లీగా పాజిటివ్గా ఉన్నారు, అంతే ఫ్రెండ్లీగా పాజిటివ్గా అప్డేట్స్ ఏంటి, లైవ్ ఏంటి, ఎట్లా అనేది చూడండి, ఎంజాయ్ చేయండి. ఓకేనా? ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే, ఆ 5 స్టార్ టాస్క్ కూడా ఏదో సరదాగా యాటిట్యూడ్ అంటే ఎవరికి ఫ్రెండ్లీగా పాజిటివ్ వైబ్రేషన్ ఉందో వాళ్ళకి ఇచ్చారు. ప్రేరణ ఏమో నిఖిల్‌కి, అట్టే గౌతమ్ ఏమో అవినాష్‌కి, అట్టగా నిఖిల్ ఏమో ఆర్గ్యుమెంట్స్ పెంచకుండా నవ్విస్తూ గొడవతో అవినాష్‌కి ఇది 2 ఇచ్చారు. అది నిజంగా ఆయన ఉండబట్టి వీళ్ళకి ఇంత ప్రెషర్ లేకుండా పోయింది. లేకపోతే చాలా ఒత్తిడికి గురైపోయేవాళ్ళు. ఎందుకంటే నబీల్ ఒక మూల, గౌతమ్ ఒక మూల, నిఖిల్ ఒక మూల, ప్రేరణ ఇంకో మూల, నలుగురు 4 దిక్కులు కూర్చొని శూన్యోగులకు చూస్తూ ఆలోచిస్తూ బుర్ర పాడైపోయేది. అవినాష్ ఉండబట్టి చాలా టైం పాస్ అయిపోయింది. ఆ ప్రెషర్ తెలియకుండా అలా కాలక్షేపం అయితే అయిపోయాయి నిజంగానే. ఆ నబీల్ కూడా అందుకే అందరూ ఎక్కువ అవినాష్‌కి 3 వరకు ఇచ్చారు. నిఖిల్, నబీలు ఇంకెవరు? నిఖిల్, నబీల్, గౌతమ్ ముగ్గురు కూడా అవినాష్ కామన్‌గా చెప్పారు. ఒక్కటి కూడా రానిది ఎవరికంటే ఈ అమ్మాయికిలా ఉంది. ప్రేరణకైతే ఎవరికి సరేలే, ఇదంతా వాళ్ళకి ఉండే పాజిటివ్ వైబ్రేషన్, ఫ్రెండ్లీ నేచర్ బట్టే తెచ్చుకున్నారు. ఇక బెస్ట్, వరస్ట్ మూమెంట్స్ కూడా ఏముంది, నబీల్ ఏమో బిగ్ బాస్ ఛాన్స్ రావడం, అట్టగా వరస్ట్ బైక్ యాక్సిడెంట్ అనడం, నిఖిల్‌కి ఇండస్ట్రీ స్ట్రగుల్స్, ఆ పాకెట్ మనీ కోసం పాటలు, ఇంట్లో తిట్లు, ఆడిషన్స్ కోసం వెళ్ళడం, ఈ గోరింటాకు ఛాన్స్ రావడం, ఇప్పుడు మళ్ళీ ఇక్కడొచ్చాడు, ఉన్నాడు, ఇంతవరకు వచ్చాడు. నిజంగా మా టీవీ వల్ల, ఆ మా టీవీ సపోర్ట్ వల్ల, మా టీవీలో అవకాశాల వల్ల, ఆ మా టీవీలో సీరియల్స్‌లో చేసిన ఫేమ్ వల్ల ఈరోజు ఈ హౌస్‌లో ఇంతవరకు జర్నీ వచ్చిందంటే అక్కడ సంపాదించుకున్న ఆడియన్స్, ఆ ఫాలోవర్స్, ఫ్యాన్స్ తాలూకు సపోర్ట్ వల్ల ఇంతవరకు రాగలిగాడు. నిజంగా అది ఆయన లైఫ్‌లో చాలా పెద్ద అచీవ్‌మెంట్ అనే చెప్పాలి. అటుగా ప్రేరణ చిన్న చిన్న స్ట్రగుల్సే తప్ప పెద్దవి లేవని చెప్పింది కదా. వాళ్ళ నాన్నమ్మ లేకపోవడం, ఆవిడ ఇంటరాక్ట్ అవ్వాలని మాట్లాడడం, అప్పుడు అర్థం చేసుకోలేకపోయిందంట. ఇప్పుడు అర్థం చేసుకుందంట. ఈ సీజన్ స్టార్టింగ్‌లో నేను ఒకసారి చెప్పా కదా, వాళ్ళ బంధువులు ఒక ఆమె నో మోర్ అని చెప్పేసి, ఇప్పుడు ఆవిడ మళ్ళీ ఇప్పటికి రివీల్ అయింది. ఎన్నాళ్ళు హౌస్‌లో ఎప్పుడు బయట పెట్టలా. సరే, గౌతమ్ కూడా వాళ్ళ అమ్మగారు అప్పుడు సీజన్ 7లో రావడం, మళ్ళీ ఇప్పుడు కూడా ఏంటంటే ఈ మూవీకి లాస్ట్ దశకొచ్చే ముందు మళ్ళీ ఈ సీజన్ 8 కాల్ రావడం. సరే, అప్పుడు ఎండ్ వరకు వచ్చి ఓడిపోయాడు. 91 డేస్ కూడా వచ్చి ఓడిపోయాడు కదా. సో పోయిన చోట వెతుక్కోలేని మాదిరిగా వచ్చానంటే నిజంగా ఈ సీజన్‌లో చాలా అదృష్టం అనే చెప్పాలి. రియల్లీ ఒకప్పుడే అవుట్ అయిపోయాడు, ఎలిమినేట్ అయిపోయాడని కంటెస్టెంట్ ఇంతవరకు వచ్చి విన్నర్ రేస్‌లోకి రావడం అంటే రియల్లీ గ్రేటే. చాలా గ్రేట్. అట్లాగే అది ఒకటి చెప్పాడు చూసారా, మెడిసిన్‌లో బ్రేకప్ అవ్వడం వల్ల 18థ్ ఫ్లోర్‌లో బాల్కనీ నుంచి దూకేయాలనుకున్నాడంట. అందుకే ఆయన మెసేజ్ ఇస్తాడనమాట. అంటే కదా, లైఫ్ చాలా చిన్నది. అందులో వచ్చే చిన్న చిన్న సమస్యల్లో పెద్దగా భూతద్దంలో చూడకండి. లైట్ తీసుకోండి. జీవితం చాలా ఉంటుంది. కోల్పోయింది ఏమీ లేదు. మళ్ళీ మళ్ళీ అవకాశాలు వస్తాయని మాదిరిగా ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్ అని కూడా చెప్పుకోవచ్చు. అట్లాగే అవినాష్ పాపం బాబు పుట్టి చనిపోవడం కూడా చాలా బాధాకరం. దాని గురించి చాలా ఎమోషనల్ అయ్యాడు. లైవ్‌లో ఎక్కువసేపు మనకి ఎపిసోడ్‌లో తగ్గించారు గానీ, అట్లాగే సీజన్ 4 బెస్ట్ మెమరీస్ అంటే నిజంగా చిరంజీవి అంతటా ఆయనొచ్చి రాజ్‌బాబు లాంటి ఒక లెజెండ్ కమెడియన్‌తో పోల్చడం అంటే ఆయనంత నిజంగా ఆ స్థాయికి వెళ్తామంటే పెద్ద అప్రిషియేషనే కదా. అంతకు మించిన సర్టిఫికేట్ ఏముంటుంది. సో ఆయన కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఇక సుమ వచ్చి ఈ ఫన్ టాస్క్‌లు, హ్యాపీగా ఎంటర్‌టైన్‌మెంట్ అంతా ఎందుకంటే ఆ ప్రశ్నలు అడగడం ఇవన్నీ కూడా ఏదో ఒకటి మరో తీవ్రమైన ఒత్తిడిలో ఉంటారు, ప్రెషర్‌లో ఉంటారు. అందుకే ఆ ఫోటోలు ఇవ్వడం, ఆ ఫ్యామిలీ మెంబర్స్ తాలూకా అవినాష్ మదరు, అవినాష్ మదరు, ఇంకెవరు నిఖిల్ బ్రదరు, ప్రేరణ అండ్ గౌతమ్‌కి ఫోటోలు ఇవన్నీ ఏంటంటే ఆళ్ళకి ప్రెషర్ నుంచి రిలీఫ్ కోసం, లేకపోతే నిద్ర పట్టదు, పిచ్చెక్కిపోతది. ఏం జరుగుతుంది, ఏం జరుగుతుందని కౌంట్ డౌన్. మనకే ఇలా ఉంటే ఎవరు వినరంటే మరి వాళ్ళకి ఉన్నదా? ఫ్యూజులు ఎగిరిపోతే ఏం జరుగుతుంది? బయట ప్రపంచంలోకి ఎంత వేగంగా వద్దామా? స్వేచ్ఛ వాయువులు పీలుద్దామా? కడుపు నిండా ఇష్టమైన ఫుడ్ తిందామా? రిలాక్స్ అవుదామా? కంటి నిండా నిద్రపోదామా? ఈ ఉత్కంఠలో ఈ ఫినాలే వచ్చేసరికి విపరీతమైన ఒత్తిడిలో ఉంటారు గనుక ఈ ఫన్ టాస్క్‌లు ఇవన్నీ ఆవిడ సరదాగా ఈ హౌస్‌లో జరిగిన ముచ్చట్లు అవన్నీ టాస్క్‌ల పరంగా ఆడడం, ఆడించడం, నవ్వించడం ఇవన్నీ జరిగినాయి. సో ఇవి ఎపిసోడ్ హైలైట్స్ అండ్ రేపు మనం చూడబోతున్న లైవ్ అప్డేట్స్ అన్నీ మాక్సిమం ఇచ్చేసా. లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. 2 ఛానెల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ త్వరలోనే కలుద్దాం. చాలా అప్డేట్స్‌తో కొత్త కంటెంట్, కొత్త వీడియోలతో మళ్ళీ మీ ముందుకొస్తా. ఆహ్, న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బటన్ టచ్ చేయడం కూడా మర్చిపోకండి. థాంక్ యూ వెరీ మచ్.